హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సంవత్సరం అంతా నిలవుండేలాగా నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా నిమ్మకాయ పచ్చడి సంవత్సరం అంతా నిలవుండేలా ఎలా చేసుకోవాలో చూసేయండి. దీనికి కావాల్సింది నిమ్మకాయలండి. మనం ఇక్కడ తీసుకుంటున్న నిమ్మకాయలు మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ పండుగ కూడా ఉండకూడదు. సమానంగా ఉన్న కాయలు తీసుకున్నామంటే చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయల్ని బాగా వాష్ చేసుకోవాలి. 1-2 సార్లు చక్కగా వాష్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక పొడి గుడ్డతో ఇలా చక్కగా తుడిచేసుకోవాలి కాయల్ని. చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే తుడుస్తున్నానో అలా చక్కగా కాయ మొత్తం తుడిచేసుకుని పక్కన పెట్టుకున్నాము అంటే చక్కగా నిలువ ఉంటుంది పచ్చడి. ఇలా మచ్చలున్న కాయలు మాత్రం తీసుకోకూడదండి. ఇలా మొత్తం శుభ్రం చేసేసిన తర్వాత చూడండి ఎంత మట్టి వచ్చిందో కడిగిన తర్వాత కూడా. కాబట్టి చక్కగా క్లీన్ చేసేసుకుని కాయలు అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్న కాయల్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగా కావాలంటే 4 ముక్కలు చేసుకోవచ్చు, లేదంటే 8 ముక్కలు చేసుకోవచ్చు. ఒక కాయని కాయ సైజుని బట్టి ముక్కలు అనేది కట్ చేసుకుంటాము. బాగా పెద్ద కాయలు అయితే 8 ముక్కలు కట్ చేసుకోండి, చిన్న కాయలు అయితే కనుక 4 ముక్కలు కట్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే వీటిని 8 ముక్కలుగా కట్ చేస్తున్నాను. అక్కడక్కడ సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ని కూడా తీసేస్తున్నాను. మరీ ఎక్కువగా కాకుండా పైకి కనిపించిన పెద్ద పెద్ద సీడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. లోపల నుండి అన్నీ తీయాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ ఉండిపోయినా పర్వాలేదు. ఇవి ఇలా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా. నేను ఇక్కడ వీటిని ముక్కలుగా చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. నైఫ్ చక్కగా షార్ప్గా ఉంటేనే కదండి మనం కటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు కూడా ఇంట్లోనే చక్కగా నైఫ్ షార్ప్ చేసుకోవాలనుకుంటే మంచి ప్రోడక్ట్ అయితే ఉంది. ఆ ప్రోడక్ట్ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. మీరు చూడకపోతే అది కూడా చెక్ చేసేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం కట్ చేసుకునేటప్పుడు చక్కగా నైఫ్ షార్ప్గా ఉంటేనే మనకి పని అనేది త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఇలా గింజలు తీసేస్తూ ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ సైజులో ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇలా ఓ డబ్బా తీసుకుని పొడిగా ఉన్న డబ్బాలోకి నేను వేసేస్తున్నాను అండి. కావాలంటే జాడీలో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా తీసేసి ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే నిమ్మకాయ రసం తీసుకోవాలండి. నేను తీసుకున్న కాయలో సగం కాయలు ఇలా ముక్కలైతే కట్ చేసుకున్నా అండి. సగం కాయలు రసం తీసుకోవడానికైతే ఉంచుకున్నాను. ఈ కొలత ప్రకారం చేసుకుంటే చక్కగా పులుపు సరిపోతుంది, చాలా బాగా వస్తుంది మనకి పచ్చడి అనేది. చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా కూడా మచ్చలున్న కాయలైతే ముక్కలుగా మాత్రం కట్ చేయకండి. మచ్చలున్న కాయలు కావాలంటే రసం తీసి పోసేసుకోవచ్చు. ఇలా మచ్చలు లేని కాయలు చక్కగా తీసుకొని ముక్కలు కట్ చేసేసుకొని బాక్స్లోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మనం మిగిలిన కాయలన్నిటిని కూడా చక్కగా రసం తీసుకోవాలి. మిగిలిన కాయలన్నిటిని కూడా కట్ చేసుకుని చక్కగా రసం పిండేసుకోవాలి ఒక గ్లాస్లోకి. ఈ పచ్చడి చక్కగా నోటికి ఏమీ తినాలనిపించకపోయినా, ఏదైనా టేస్టీగా తినాలి అనుకున్న నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుని ఈ నిమ్మకాయ పచ్చడిని మనం వాడుకోవచ్చు. మజ్జిగలోకి చాలా బాగుంటుంది ఈ పికిల్ అనేది. అలాగే ఏదైనా టేస్టీగా తినాలి, నోరు అస్సలు బాగాలేదు, చేదుగా ఉంది అనుకున్నప్పుడు, ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ ఈ పచ్చడి నోటికి మంచి రుచినిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నా అండి. నేను ఈ గ్లాస్లోకి నిమ్మకాయ రసం అంతా కూడా తీసేసుకుంటున్నాను. నేనైతే సగం కాయలు అన్నాను కదా, నేను ఇందాక 24 కాయలు తీసుకుంటున్నాను అని చెప్పాను. ఆ 24లో 12 కాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ కాయల్ని నేను రసం అయితే తీస్తున్నా అండి. ఇలా చక్కగా మొత్తం కాయలన్నీ కూడా రసం పిండేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ రసం అంతా తీసుకున్న తర్వాత మనం ఏవైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ డబ్బాలోకి మనం ఈ రసం అంతా కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కూడా డబ్బాలో, పొడి డబ్బాలో చక్కగా తుడిచేసి వేసుకోండి. ఆర్ జాడీలో అయినా సరే పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఈ రసం అంతా కూడా ఇందులోకి నేను పోసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ 24 కాయలకి సరిపోనంత నేను సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడైతే మెత్తనుప్పే యాడ్ చేస్తున్నాను అండి. గల్లుప్పు త్వరగా కరగదు కాబట్టి ఇక్కడ 3 to 4 స్పూన్స్ ఉప్పు అయితే వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడైతే మూత పెట్టి పైకి కిందకి కలుపుతున్నానండి. చక్కగా షేక్ చేసేస్తున్నాను. మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని మనం వారం రోజుల పాటు పక్కకు ఉంచేసేయాలి. 3 రోజుల తర్వాత అయినా కూడా కలుపుకోవచ్చు పచ్చడి. రుచి ఇంకా బాగుండాలి అంటే ఒక వారం రోజులు అయిన తర్వాత కలుపుకోండి. మరీ పచ్చిగా ఉన్న కాయలు మాత్రం తీసుకోకండి. కొద్దిగా ఇలా పండు రంగు వచ్చినవి అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కొంచెం చేదొస్తుంది పచ్చడి అనేది. ఇలా ఊరిపోయిన తర్వాత చక్కగా రసం అంతా కూడా ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టుకుందాము. నేను ఇక్కడ ఒక మూకిడి పెట్టుకుని ఇందులో ఒక ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అండి. మీరు వాడుకునే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, వెజిటేబుల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు, పప్పు నూనె అయినా కూడా తీసుకోవచ్చు.
తాలింపు పెట్టుకోవడానికి నేను ఇక్కడైతే కొద్దిగా నూనె తీసుకుంటున్నాను. చాలామంది నూనె అయితే యాడ్ చేయరండి పచ్చళ్ళలోకి, డైరెక్ట్ కారం కలిపేసుకుని తినేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే ట్రై చేస్తారు. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. దీనిలోకే పొయ్యి కట్టేసిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను అండి. నేను ఈ పచ్చడి కొద్దిగా క్వాంటిటీ తీసుకుని చేస్తున్నాను. ఒక 4-5 స్పూన్ల నిమ్మకాయ ముక్కలకి దానికి సరిపోయిన కారం మాత్రమే వేశాను. వేసి కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ ముక్కలు ఊరబెట్టినవి తీసుకొని ఒక 4 స్పూన్స్ వేసేసి ఇందులో మిక్స్ చేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక రోజంతా అలా ఉంచేసారంటే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి నిమ్మకాయ ముక్కలకి. ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీల్లోకి చాలా బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. చూస్తున్నారు కదా, ఇలా వేసి చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుని స్టోర్ చేసుకోండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది నిమ్మకాయ పికిల్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి రుచి అనేది కారాన్ని బట్టి కూడా ఉంటుందండి. నేను ఇక్కడ వాడుతున్న కారం వచ్చి 3 మ్యాంగోస్ వాళ్ళదండి. ఈ కారంతో నేనైతే ఈ పచ్చడి కలుపుతున్నాను. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది పచ్చడి అనేది. మీరు రెగ్యులర్గా వాడుకునే కారం కూడా వాడుకోవచ్చు. మరి దోశల్లోకైనా చపాతీల్లోకైనా అన్నంలోకైనా ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చాలామంది ఈ పచ్చడిలోకి ఆవుపిండి మెంతిపిండి కూడా కలుపుకుంటారు. నేను ఇక్కడైతే కలపట్లేదు. మీకు కానీ ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత మిగిలిన గుజ్జంతా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా మనం తీసి తాలింపు పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.